Hello guys, welcome back guys and welcome back to Pingman Techno. ఈ రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాం. చాలా గ్యాప్ అయితే వచ్చింది. ఆర్డర్ తీస్తున్నా లాగ్ అవుతుంది. షేట్ ఇట్లా చేయాలి. లెవెల్ 2 బ్యాగ్ ఉంది కదరా, లెవెల్ 2 బ్యాగ్. ఇప్పటిదాకా నేను ఇక్కడ ఎక్విప్ చేసుకున్నాను కదా, ఐటమ్స్ చేసుకోలేదా? అర్థం కాదు నేనేమన్నా నాకే సరిగ్గా అర్థం కాదు, అందుకే అట్లా అంటున్నా. ఏమనుకోకండి గైస్. P90 MP40 దొరికితే ఏం దొరికిందిరా, వచ్చి వేస్ట్ గన్స్ అన్నీ దొరుకుతున్నాయి. ఏం బట్టు అమ్మ రావద్దనుకున్నా నిజంగా. ఎట్లా ఎంత డ్యామేజ్ ఇచ్చినా ఎందుకు పడలేదు దానికి నాకు అర్థం కాదు. నేను ఎంత డ్యామేజ్ ఇచ్చినా ఇప్పుడు షురికెన్స్ తోటి కొట్టిండు. ఓర్ని అమ్మ, పీక్కి పోవడం అన్నా బెటర్. అసలు ఇక్కడ రావద్దు, పీకే బెటర్ దీనికంటే. దివ్యశక్తి అసలు ఎనిమిది ఇంకెవరన్నారా? అదిగో అక్కడ ఒక ఎనిమిది ఉంది. ఓ ఎంతమంది! ఇక్కడ P90 ఉంది, M5 ఉంది. అమ్మ ఇప్పుడే రా వచ్చింది, హెడ్. ఎస్, ల్యాగ్లో హెడ్ కొట్టిన. క్రోనో పవర్ ఉంది మీ దగ్గర. MP5 ఉంది కదరా, MP5తో కొట్టడానికి ఏందిరా నీకు? కాంపిటీషన్ ఇక్కడ క్యాంప్ వేస్తున్నా అంటే ఇక్కడ ఏమన్నా వాడిని కొట్టి నీకు చూస్తుందా? MP5 SKSలోకి మార్చుకో. బుల్లెట్స్ కూడా ఉన్నాయి SKSవి. ల్యాగ్లో కొట్టినా. వేస్ట్ గా నువ్వు ఇట్లా కొడుతావురా నువ్వు, నాకు అర్థం కాదు. ఇంత లాగ్ అవుతుంది నాకు. +12 అన్న పడ్డది. ఇప్పుడు CS ఆడదాం. డైమండ్ 1లో ఉన్నా, ర్యాంక్ పూజ్ చేసి డైమండ్ 1కి వచ్చిన. అదర్ యూట్యూబర్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళు హీరోయిక్లో ఉన్నప్పుడే యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ ఫైర్ అప్లోడ్ చేస్తాను. కానీ నేను తెలుసు కదా, ఏమనుకోకండి గాయ్స్. ఈరోజే లాంచ్ అయింది మండారా అది. ఇది టోకెన్ కూడా యూజ్ చేసేసిన. ఏంది స్కార్లెట్ క్రోస్తా, ఇదేంది గైస్? నేనైతే స్పిన్ చేసిన. టోటల్గా నా దగ్గర 13 టోకెన్స్ అయితే ఉన్నాయి, కానీ కంప్యూటర్లో నా దగ్గర 15 టోకెన్స్ ఉన్నాయి. ఒక రకంగా కంప్యూటర్ అకౌంటే బెటర్. లేకపోతే కంప్యూటర్ అకౌంట్లో ఉన్న ప్రాబ్లం తెలుసు కదా. మీకు తెలీదు కదా, చెప్పనా? కంప్యూటర్ పనిచేస్తలేదు, ఖరాబ్ చేసేసింది మా తమ్ముడు. ఇదేంది క్రాఫ్ట్ ల్యాండర్? ఊరే నాకు చెప్పుంటే నేను తీసుకునేటోంది కదరా. గైస్ నాకు ఒకటి అర్థం కాదు, ప్లీజ్ నాకు ఒకసారి చెప్పండి. ఇది మనకు ఇదిగోండి, ఎలిమినేటర్ అనేది నేను మార్చుకోవాలనుకుంటున్నా.
నా దగ్గర ఏమేమి అచీవ్మెంట్స్ ఉన్నాయో దీంట్లోకి వెళ్ళి మాత్రమే చూడగలుగుతున్నాను. ఇది కాదు, ఇదిగోండి ఎలిమినేటర్, బూట్ క్యాంపర్, హెడ్ ఎక్స్పర్ట్. నేను హెడ్ ఎక్స్పర్ట్ పెట్టుకుందాం అనుకుంటున్నా కానీ వస్తలేదు. హెడ్ ఎక్స్పర్ట్ పెట్టుకుందాం అనుకున్నా వస్తలేదు. ఇప్పుడు హనార్ స్కోర్ ఏమైంది? బిలో యావరేజా? ఆఫ్ టు టీమా? నూరి వాడి అట్ట అసలు ఎందుకు బ్యాడ్ బిహేవియర్ అని వచ్చింది? నేనేమన్నా ఒక పైన ఏదో ఉంది కదా, అది చూద్దాం ఏమొస్తుంది దీంట్లో. అండ్ గైస్, సారీ ఫర్ వేస్టింగ్ యువర్ టైం గైస్. నేను మీ టైంని వేస్ట్ చేస్తాను. వేస్ట్ చేయకుండా అసలు ఇంత లాగింగ్ అవుతుంది నాకు అర్థం కాదు. నేను స్క్వాడ్ పెట్టుకుంటా. ప్లే విత్ ఫ్రెండ్స్ అని ఒకటి ఉంది కదా, మన ఫ్రెండ్స్ తోటి ఆడడమే బెటర్. ఆనాడు వచ్చిండు ఎలిమినేటరా, నేను కూడా సేమ్ రా ఎలిమినేటర్ గైస్. ఈడు నేను ఆల్మోస్ట్ ఇంచుమించు సేమే. మ్యాక్స్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ రీచ్. ఎవరిని తీసేద్దాం? ఎవరైనా తీసేసి వీడిని యాడ్ చేసుకుందాం. వీడు ఆల్మోస్ట్ సేమ్. నా చూసిండ్రా నా స్కిల్ సేమే. ఫ్రీ ఫైర్ ఇండియా ఓల్డ్ ప్లేయర్, ఆల్మోస్ట్ ఓల్డే. నాకంటే ముందుకేం చాలు. నేను వాడికంటే ముందుకేం చాలు. మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది, చాలా అంటే చాలా. ఈ 4 అప్డేట్ చాలా బస్సుది ట్రైన్ది అయితే ఎక్కువ యూస్ వచ్చింది. ఇవేనారా ఏంటంటే ఓన్టీ సాన్ డాట్ ఇవ్వాల ఓటీ నేను కావడా దింపురా అయితే డబ్బులు దింపుకోవడం అవదేశం ఆఫ్లైన్. ఈ ఆఫ్లైన్ అయితే నాకు ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఉంది ఎక్కడ దింపుతుండే? కేప్ టౌన్ అనుకుంటా, చూద్దాం. కేప్ టౌన్. Heads up! Enemy dropping close. ఎందుకంటే సడన్గా ఇట్లనే అటు తిప్పేసి అటు దింపితే అట్లా అని. కేప్ టౌన్లో కూడా చాలా సిఎస్ ర్యాంక్డ్ మ్యాచెస్ జరుగుతాయి. ఈ కేప్ టౌనే నాకు సిఎస్లో నన్ను దెబ్బతీయనికి ఏం దొరికింది ఫస్ట్. ఈ గన్ను ఫుల్ ఏమైంది? AN-94 అమ్మా కొట్టకే అసలే సైలెన్సర్ కానీ కూడా పెట్టుకోలేదు. MP40 దొరికింది. అమ్మా MP40 పట్టు ఎనిమిస్ ఉండొచ్చు. బాగుంది, ఎక్స్చేంజ్ చేసి. ఇదేంటి సెన్సిటివిటీ వస్తలేదు. SG అమ్మో యూజ్ అవ్వచ్చు. చిన్న షార్ట్ గన్ దొరుకుతుంది, ఎందుకంటే బిల్డ్స్ లేనప్పుడు HG చిన్న గన్తో మనకి ఇంపార్టెంట్. తీసుకో, పైన ప్లేస్ చేద్దాం, అంతకంటే ముందు కింద లూట్ చేద్దాం. ల్యాండ్ మైనా M4A1 గైస్. నేనైతే సీజన్ 1లో అది నాతో సీజన్ 1లో వచ్చిన అన్నట్టు ప్రూఫ్ చూడచ్చు. ఈ అకౌంట్ అయితే నాతో సీజన్ 1ది, కానీ నేను అంతకంటే ముందుకేంచి ఆడతా. ఓకే, ఇక్కడ ఇది ఉంది. సో ఇక్కడ క్యాంప్ అయ్యనికి
ఇది మన దగ్గర ఉన్న మిషన్ యూజ్ చేయాలి. XM8 ఆగ్ XM8 ఇది కాదు XM8 14. సో ఇప్పుడు చిన్న ఓకే P90 ఉంది. MP14 P90 చేంజ్ చేసి ఇంకేమైనా గన్స్ నో. ఇక్కడ ఇట్లా అని వచ్చేసి ఫిస్ట్ మీద ఆ తర్వాత ఇది చిన్నది ఇట్లా అని ఇట్లా రావాలి. స్లోగా ఇట్లా వచ్చి ఇక్కడ నాడు అంటే ఇక్కడ ఉండి కూడా పెట్టచ్చు, కాకపోతే వద్దు. సో హీల్ అవ్వడానికి ఇక్కడ హీల్ డ్రోన్ పెట్టినాను కదా, దీన్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడనే హీల్ అవ్వచ్చు. మెడ్ కిట్ వేసుకునేంత టైం లేకపోతే దగ్గర సరిపోద్ది. దాని పాటు దగ్గరలో ఎనిమిస్ ఉన్నారు. బుల్లెట్ సపోర్ట్ కూడా వచ్చింది. అదిగో కొంతసేపు ఇట్లనే ఉరకాలి. ఓకే ఇక్కడికి నుంచి ఎస్కేప్ అయిపోయింది. మ్యాప్ ఓపెన్ అయిపోయింది. అంతే ఈ ల్యాబ్లో ఎట్లా కొట్టాలరా బాబు అనుకున్నా. వీడు వచ్చి ల్యాండ్ అయిందా లేదంటే ఇక్కడ దొరికిందా వీనికి? అసలు అక్కడ ఏడంలో ఎందుకు పట్టిండు నాకు నిన్నే సరి కొట్టలేకపోతుంది. ఓకే మనోన్న కూడా కొడుతుండు. ఓకే కొట్టేసిండా? వేద్దాం. Resources here. ఓకే నేను సాయం వచ్చినాను. ఏంది జోన్ వస్తుందని పారిపోతావురా? Follow me. అవునరా జోన్ వచ్చింది. ఈపీ చూసుకుంటుంది కదా, మన ఈపీ ఉంది కదా. కానీ ఈపీ అయితే మోస్ట్లీ వేస్ట్ చేసుకోవద్దు. ఆగు రిపేర్ కిట్ చూసి XM8కి P90కి నెక్స్ట్ దీనికి కూడా అక్కర్లేదు ఇంకా. అవును నా దగ్గర ఇంకా 2 ఉన్నాయి. ఐ నీడ్ హెల్మెటా? కర్రా హెల్మెట్ ఇస్తా. నా దగ్గర ఏం హెల్మెట్ ఉంది? అదిగో లెవెల్ 3 హెల్మెట్ ఉంది నా దగ్గర. మన దగ్గర సిఎఫ్లో మాత్రమే చూడడానికి వస్తుంది. అట్లాంటి సెట్టింగ్స్ పెట్టుకున్నాం మనం. రీసెంట్లీ డిలీట్ చేసి డౌన్లోడ్ చేసుకున్నా. సో నా కంట్రోల్స్ అయితే మారినాయి. మిస్టేక్లు చూసిండ్రు కదా, ఇందాక మ్యాప్ ఓపెన్ అయిపోయింది. అన్నాడు ప్యాన్ దొరికింది. ఇప్పుడు మన అపోనెంట్ తోటి మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది. రైఫల్ అక్కర్లేదు. XM8 ఉంది బెస్ట్ గన్ను. వాడు ఎనిమిది లేడు ఉండనుకున్నా. ఇక్కడికి వచ్చి మస్ట్ ఉంది. ఓకే ఫాస్ట్గా పైన ఏముంది? పీకా? నేను పోయేదారిలో సరాసరి పీకే ఉంది. బాగుంది. XM8 రీలోడ్ చేయి. ఇక్కడ ఎనిమీస్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది, కానీ ఇక్కడ టోకెన్స్ ఎవరు తీసుకోలేదు కాబట్టి ఎనిమీస్ లేడని అనొచ్చు. చెప్పేస్తా నేను. ఓకే ఫస్ట్ దీన్ని ఎగిరేద్దాం. ఎనిమీ ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది. ఇక్కడ లేడు. యూఎంపీ XM8కి చేంజ్ చేసుకుంటే ఓహో XM8 బెటర్. దానికి XM8కి 2x స్కోప్ ఉంది. తిరుగుతలేదు. వెళ్ళిపోయింది కూడా డ్రోన్ అక్కడికి. ఎక్కడికో XM8 పట్టు. అక్కడ ఎవరన్నా ఎనిమీస్. 2x స్కోప్ ఉంది. 4x స్కోప్ అప్డేట్ చేయడానికి లేదా? 4x స్కోప్ ఇక్కడ నాకు దొరికితే బాగుండేది.
వాటెవో. సో ఇక్కడ మళ్ళీ డ్రోన్ దొరికింది కాబట్టి డ్రోన్ ఎగిరేసిన. డ్రాప్ యూజ్లెస్. ఓకే, యూజ్లెస్ అయితే డ్రాప్ చేసేయాలి. నాకు హీల్ పిస్తోల్ దొరికింది. ఇంతకంటే ఏం కావాలి? మన ఫ్రెండ్ని హీల్ చేస్తే వాడు మనకి రివైవ్ చేయొచ్చు. పవర్ గ్రిప్పర్లు కూడా నాకు దగ్గర రెండింటికి 2 ఉన్నాయి. 4x స్కోప్ ఉందా? కాదే, వేటే బెటర్. ఆర్మ్స్ ఎంత? ఓకే, ఆమో ఉంది. మెడికిట్, మెడికిట్లు కాదు నాకు కావాలి. యారామో పోయింది. కానీ బుల్లెట్స్ అయితే మించు సమానమే ఉన్నాయి. పీనట్ బుల్లెట్స్ ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే. అన్నీ ఈక్వల్ పెట్టుకుంటే బుక్కపాలు అవుతాం మోస్ట్లీ. Follow me. సప్లై బాక్స్. నా దగ్గర స్టిల్ లెవెల్ 2 బ్యాగే ఉంది కదా. Resources లెవెల్ here. 3 బ్యాగ్ ఇది. సో మనోనికి పాయింట్ పెడదాం, వచ్చి తీసుకుంటాడు. జోన్ ఎప్పుడు వస్తుంది నాకు అర్థం కాదు. మ్యాప్లో చూస్తే కానీ తెలియలేదు. నేను పెట్టిన ప్లేస్ మొత్తం జోన్ ఆక్యుపై చేసింది. జోన్ ఎప్పుడు వచ్చింది అని వెనక తిరగగానే ఇంతకన్నా జోన్ ఉంది. దీన్ని జిప్ లైన్ యూజ్ చేసుకుని కదా. ఫస్ట్ XM8 బట్టి దూకాలి. నేను XM8 కూడా నాకు అంత ఇష్టం లేదు, కానీ నేను యూజ్ చేస్తాను. ఆపద సమయంలో వాడాల్సిందే కదా గురువు గారు. నాకేం ఇట్లాంటి డైలాగులు సెట్ కావు, కానీ కదా ఎల్షేప్ అవుట్లో కూడా SG అమ్మో ఇంకేం లేదా అంటే రోడ్ లూటెడ్ ఆల్రెడీ. ఇందాక మనం ఆల్మోస్ట్ చనిపోయేటోళ్ళం. వాడిని ఇక్కడ చంపేసినాం. ఓకే, 17 minutes వీడియో అప్పుడే. ఈ హిందీతో అప్పుడే ఇంత ఫాస్ట్గా పోతుంది వీడియో. వద్దు, నేను హీల్ పిస్తాల్ నుండి అయితే చేంజ్ చేయాలి. అది కూడా హీల్ పిస్తాల్ వైలో ఉన్న స్పెషాలిటీ ఏంటిదంటే దీన్ని పట్టినప్పుడు మన ఫ్రెండ్కి అది డౌన్ అయినప్పుడు కూడా దూరంకించి హెల్ప్ అప్ చేయొచ్చు. ఆ విషయం నాకు తెలుసు, అందరికైతే తెలియదు. డబ్బులు ఉన్నాయి, ఒక్కర్లేదు 17,000 ఉన్నాయి అసలు నా దగ్గర. వెళ్ళి హెల్త్ ఉంది వేస్ట్ చేసుకోవడం. భీమశక్తి స్లిప్ ఇక్కడ వారైతే జరుగుతుంది. దూరం ఉన్నాడు ఎనిమి అయితే. మ్యాప్లో వంది కనబడుతుంది. ఫోన్ వైబ్రేషన్ అయిందంటే ఫుట్ ప్రింట్స్ అని అర్థం. ఇక్కడ ఎయిర్ డ్రాప్ కూడా లూటాడు. ఈ అమ్మ వుడ్ పీకర్ ఉంది. ఎవడరా వుడ్ పీకర్ని వదిలేసింది? ఎవడరా అంత పెద్ద వేస్ట్ గాడు? అదిగో వాడే డౌన్. కింగ్స్ లేయర్ అచీవ్మెంట్. డౌన్ అయిందంటే విని టీమ్మేట్ ఇంకొకడు ఉంటాడు. అదిగో అదే మనోడు కొట్టేసింది. ఇంకొకరిని మనం కొట్టాలి. టీమ్మేట్ అయితే కొట్టేసిండు. సేమ్ నా లెక్కనే ఉండు. అయితే కొట్టేసిండు. నాకు తెలిసి వీడు ఆడే అనుకుంటా. నేను కొట్టినోడే అనుకుంటా. అది డౌన్ అయింది. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన టీమ్మేట్ ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయిండు. ఇప్పటిదాకా నాతో ఆడినోడిని చూపిస్తారు, మీరు కూడా చూడండి. ఇప్పటిదాకా నాతో ఆడినోడిని మళ్ళీ ఫ్రెండ్ చేసుకోవాలంటే హిస్టరీ నొక్కాలి. ఫస్ట్ హిస్టరీ నొక్కి మనం ఇప్పుడే ఆడిన గేమ్ మీద నొక్కాలి. డీటెయిల్స్ నొక్కితే అక్కడ వాడు కనిపిస్తాడు. మ్యాక్స్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ రీచ్డ్ కదా, మోస్ట్లీ అట్లనే వస్తుంది. సో మీరు జస్ట్ వెళ్ళి వద్దు వీని తీసేద్దాం. వీడు బాట్ ప్లేయర్ లేకుండా మన దగ్గర బ్యాచ్ ఉన్నట్టుంది. సో బ్యాడ్జ్ లేని వాళ్ళని తీసేద్దాం. సిహెచ్కి ఇంకో సిహెచ్ వాడు. సో గైస్ సిహెచ్ అవి ఇవి అంటే మీకు అర్థం కాదు కదా. సో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సిహెచ్ నా ఫ్రెండ్, MRXOP అంటే సాయి, సిహెచ్ అంటే CH హర్షవర్ధన్, చింతల హర్షవర్ధన్. అంటే ఫుల్ డీటెయిల్స్ చెప్తున్నాను అనుకోండి. సిహెచ్ కానీ పాత ఐడి 7 crore.
7 crore బన్నీ. ఇదిగోండి, ఇది అవినాష్ బన్నీ అనేది నా ఫ్రెండే. ఎస్బిడి స్కిన్ గైస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మిషన్స్ నొక్కితే ఇక్కడ ఈ బిజన్ ఉంది కదా, నాకు పర్మనెంట్గా అయితే వచ్చేసింది. కానీ నాకు ఎందుకో హోమ్లో ఎక్విప్ చేసుకుని వస్తలేదు. సబ్మషిన్ ఏది బిజన్, ఇది నాకు హోమ్లో ఎక్విప్ చేసుకోనికి వస్తలేదు. ఈ మ్యాక్ కూడా వస్తలేదు. P90 చూడండి, నా దగ్గర అయితే ఈ స్కిన్ ఉంది. ఈ స్కిన్ ఎట్లా వస్తుంది తెలియదు కదా మీకు, చాలా తక్కువ మందికి తెలుసు. ఫస్ట్ చూడొచ్చు, ఇది నొక్కాలి. ర్యాంక్ అది సర్వే స్కాన్ అచీవ్మెంట్స్ ఫెయిర్ గేమ్ అచీవ్మెంట్స్. దీన్ని నొక్కిన తర్వాత దీన్ని నొక్కండి. బ్యాటిల్లో 1000 పాయింట్స్ ఇట్లా వచ్చిన తర్వాత వస్తుంది. కానీ నేను ఓవరాల్ పాయింట్స్లో నాకు 8000 పాయింట్స్ వస్తే ఇది వచ్చేస్తుంది. కానీ నా దగ్గర ఎన్ని ఉన్నాయి, 1600 పాయింట్సే. నేనైతే కష్టపడి అయితే ఇది అచీవ్ చేసేస్తున్నా. ఒక 2000 పాయింట్స్కి లూట్ బాక్స్ ఇది అయితే అన్లాక్ అవుతుంది. బాగుంది ఇది చూడ్డానికి, ఇది సాటిస్ఫైడ్. ఇది కూడా బాగుంది, కానీ నాకు ఇది అంత నచ్చలేదు. ఇదేంది బ్యానర్లు, ఇంకో రకమైన బ్యానర్లు. 8000 పాయింట్స్కి ఏం లేదా, 18000 పాయింట్స్కి బిఆర్ పట్టాయని అయిపోయినా 100 టైమ్స్. డాన్స్ 600 హెడ్ షాట్స్ కూడా అయిపోయినాయి. దానికి నాకు ఏమవుతుంది, హెడ్ ఎక్స్పోర్ట్. హెడ్ హార్ట్ ఉండాలి కదా, హార్ట్ హెడ్ షాట్ రెడ్ కలర్లో ఉంటుంది. ఎలిమినేట్ 500 ప్లేయర్స్ ఇన్ స్టార్మీ. నాకు అర్థం కావట్లేదు ఏముందో. ఏంది స్టార్మ్ చీసారా రే, ఇది బాగుందిరా చూడ్డానికి. సో ఇక్కడ అన్నిటికంటే పోది లాస్ట్కి ఉంటుంది. ఓన్ 2 sets ఆఫ్ లెజెండరీ అవుట్ఫిటా. నేను ఇదిగోండి ఒక్కసారి కూడా టాప్అప్ చేయలేదు ఇంకా. ఒక్కసారి కూడా టాప్అప్ చేయలేదు ఇంకా. నేను ఈ సాయి ఉన్నాడు కదా, సాయి అయితే టాప్అప్ చేసేసిండు. ఈ సాయి ఎందుకు ఇట్లా ఉంది ప్రొఫైలు? గైస్, వీళ్ళు సాయి లాంటి ఎక్స్పర్ట్స్ ఎట్లాంటి టెక్నిక్ యూజ్ చేస్తారంటే, లోన్ బుల్స్లా ఇట్లాంటి బాట్ ఐడి పెట్టుకుంటారు. బాట్ లాంటి ఐడి పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళు వీడు పాపం బాట్ ప్లేయర్ కదా అని చెప్పేసి చిన్నగా కొడతారు అపోనెంట్స్. అప్పుడు వీడు గట్టిగా టప్పమని కొడతారు. రిపోర్ట్ చేసేట సాయి మీద మళ్ళీ రిపోర్ట్ టాక్సిక్ బిహేవియర్. ఓహో, అన్ని రిపోర్ట్ చేసేసిన గైస్. ఈ విషయం అయితే సాయికి తెలియదు, మళ్ళీ నాకు కూడా చేస్తాడు. చూడండి, వీడు మస్తు ఎప్పటికించో ఆడుతుంది. ఇది నాకు ఇది అసలు సాటిస్ఫైయింగ్ ఉంటుంది. ఇదిగోండి, ఇది మీరు ఎట్లా చూడొచ్చో తెలుసా? ఇది మీరు చూడ్డానికి ఉంటుంది. అసలు లెంత్ అయింది అయినా సరే ల్యాబ్లోకి పోయి హైపర్ బుక్ టైలరా ట్రెండ్ నొక్కండి. ఆ తర్వాత ఇది అనుకుంటా కదా, సారీ ఇది కాదు, ఇది సెలెక్టెడ్ నొక్కండి. ఆ తర్వాత ఫస్ట్ వన్నే ఉంటుంది చూడండి, దీన్ని మీరు లైట్లోకి వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు చాలామంది వీడియోలో చూపిస్తుంటా చాలా వేస్తున్నారు, చూడొచ్చు. చూసిండు కదా, ఇది నాకు తెలిసి లాస్ట్ ఇయర్ క్రిమినల్ రాయలేలో మెయింది.
మెయిన్ కాదు, లాస్ట్ ఇయర్ ఇది కాదు, గోస్ట్ క్రిమినల్ ఉండే. లాస్ట్ ఇయర్ గోస్ట్ క్రిమినల్ ఉండే, నాకు తెలిసి ఇది బాగుంది, నాకు నచ్చింది. కాకపోతే తీరా చూస్తే ట్రై అవుట్ చేద్దాం. అసలే మొత్తం ఎంత అయిపోయింది వీడియో. యూట్యూబ్లో పెట్టని కొత్తదా రాదా? Free Fire India is set in a హాఫ్ అన్ అవర్ పెడతారు కదా, అయినా సరే మీరు తట్టుకుంటున్నారు. first doom. వీడియో కొట్టినప్పుడు వస్తుందా? ఓకే, ఇప్పుడు వీడిని ఇట్లనే ఓకే ఐడియా వచ్చింది. వీళ్ళని ఇట్లనే నాన్ స్టాప్గా కొడదాం. ఒకవేళ ఫిస్ట్ తోటి కొడితే వస్తుందా? ట్రై చేద్దాం. ఫస్ట్ చూపిస్తా. ఇది ఏంది ఓన్లీ 110 వాడుతుంది ఫిస్ట్ తోటి. వీళ్ళు మరీ అంత ప్రోగా ఇట్లా కంప్లీట్ రీలోడ్ చేసేసి ఫాస్ట్ చేసి ఆ తర్వాత ఇట్లా ఆ ట్రీ పోయేలోపు మళ్ళీ కిల్ చేస్తే ఇట్లాంటి చెట్టు మళ్ళీ అక్కడ కూడా పూస్తుంది. MP40 గైస్, ఇదేంది బాగుంది, ఏం పట్టుకుండా అసలు చేతిలో MP5. ఓకే, చూసిండ్రు కదా గైస్, ఇది ఇవాళ వీడియో. బాయ్.